ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరంతా మూర్ఖంగా ప్రవర్తించడం పద్ధతి కాదు అత్తయ్య. పద్ధతుల గురించి పద్ధతులు తప్పిన వాళ్ళు నాకు నేర్పించవలసిన అవసరం లేదు. ఏం పద్ధతి తప్పాను? మనసులో ఏముందో బయట పెట్టండి అత్తయ్య. ఇంకా ఆపండమ్మా. సమయం సందర్భం లేకుండా ఏంటి గొడవలు? ముఖ్యమైన పని మీద బయలుదేరాం, నట్టింట్లో నిలబెట్టి మాట్లాడిస్తున్నారు. ఇదేం బాగాలేదమ్మా. ముందు మేం బయలుదేరాలి. వేద, అనవసరంగా అక్షయ్ని ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు. పద, ముందు పద, వెళ్దాం. నా కూతుర్ని అన్యాయంగా మాటలనే వారు బాగుపడరు, పదింతలు అనుభవిస్తారు. రామ్మా. కొన్ని జీవితాలు అంతే. పెద్ద ఆవిడ బయలుదేరిందని వికాస్ గాడికి మెసేజ్ పెట్టాలి. స్టార్ట్ అయ్యారా? ఓకే నిహారిక, వేటకి బయలుదేరతాను. హలో పరంధామయ్య గారు, మేం బయలుదేరాం. ఆయన నేను మాత్రమే వస్తున్నాం. మీరు పూజ ఏర్పాట్లు, ప్రసాదం తయారీ ఏర్పాట్లు చేసుకోండి, సరేనా? ఉంటాను. ఈ ప్రయాణంలోనూ అక్కడ జరగబోయే పూజలోనూ ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటే అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి వేద. మన వల్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న ఆగ్రహం అమ్మవారికి మన మీద ఉన్నట్టుంది. అందుకే కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది. ఈ పూజ అయిన తర్వాత అయినా ఇవన్నీ చక్కబడతాయేమో చూడాలి. పూజలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నేను భరించగలను. నా బాధంతా అవని చేస్తున్న మోసం గురించేనండి. అవని వలనే కుదురుగా ఉన్న కుటుంబం అంతా డిస్టర్బ్ అయిపోతోంది. మంచి కార్యం కోసం బయలుదేరాం, దరిద్రంలా ఎదురొచ్చింది. అత్తయ్య రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతుంది? అత్తయ్యకి నా మీద, అక్షయ మీద ఎందుకు అంతలా ద్వేషం పెరిగిపోయింది?
నన్నెందుకు కుదురుతుంది? ఇలా జరిగినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతుండేది. ఎవరికి ఏం కాకుండా, ఇంటికి ఎటువంటి ప్రమాదం రాకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. వసంత, ఏంటమ్మా? పూజ గదిలో దీపం వెలిగించాను. నేను పల్లెటూరికి వెళ్లి ప్రసాదం తయారు చేసి తిరిగొచ్చేంత వరకు ఆ దీపం వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఆరిపోయిందంటే అది ఈ ఇంటికి కీడు. మధ్య మధ్యలో వెళ్లి గమనిస్తూ ఉండు. సరేనమ్మా. దీపం ఆరిపోకూడదని అత్తయ్య మరీ మరీ చెప్పి వెళ్ళింది, కానీ ఆరిపోయింది. అత్తయ్య చెప్పినట్టు ఏదైనా కీడు జరగబోతుందా? సార్, ఇది మనకి ఓఆర్ఆర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే దీని పక్కన 2 గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి. 6 నెలల్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది సార్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కాబట్టి ప్రైస్ కూడా తక్కువ ఉంది. మార్కెట్ రైజ్ అయిందంటే మాత్రం ఇప్పుడున్న రేట్లలో దొరకడం చాలా కష్టం అవుతుంది. సార్, ఇది 1 సెకండ్. ఓకే సార్. చెప్పవని. బావా, అత్తయ్య వాళ్ళు ఊరికి బయలుదేరారు. నాకు కన్ను అదిరింది, అక్కడ దీపం ఆరింది. అవని, ఎందుకంత కంగారు? ఏం జరిగిందో మెల్లగా వివరంగా చెప్పు. నాకు కన్ను అదిరిందని అమ్మవారికి మొక్కుకుందామని పూజ గదిలోకి వెళ్ళాను. అక్కడ దీపం ఆరిపోయింది. అత్తయ్య దీపం ఆరిపోకుండా చూసుకోమని చెప్పింది. నా మనసుకి కీడనిపిస్తుంది బావా. ప్రసాదం చేయడానికి పల్లెటూరికి అత్తయ్య మావయ్యలు ఎప్పుడు మనల్ని వదిలి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. వారి దగ్గర ముక్కు పుడక అమ్మవారు ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఉంది బాబా. నువ్వేం కంగారు పడతావు. అమ్మా నాన్నలు ఎంత దూరం రీచ్ అయ్యారో ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏదో ఒకటి నచ్చ చెప్పుకొని నేను కూడా వాళ్లతో పాటు పల్లెటూరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అట్లీస్ట్ నేనుంటే వాళ్ళ కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది. సరేనా? సరే బాబా. అర్జెంట్ కాల్ వచ్చింది, మనం మళ్ళీ కలుద్దాం. ఏమనుకోకండి. ఇట్స్ ఓకే సార్. వెరీ సారీ. ఓకే సార్, నో ప్రాబ్లం. అమ్మా, పెద్దవాళ్ళిద్దరూ మా అందరినీ వదిలి మొండిగా బయలుదేరారు. వారికి ఎటువంటి ఆపద రాకుండా కాపాడు తల్లి.